నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. టీటీడీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా దళిత వాడల్లో ఆలయాలు నిర్మిస్తామని చంద్రబాబు గారు అన్నారు. అయితే దీనిపై షర్మిల కొన్ని కమెంట్స్ చేశారు. అయితే దళిత వాళ్ళను అభివృద్ధి చేయొచ్చు కదా ఆ డబ్బుతో అంటున్నారు. మరి దళిత వాళ్ళను అభివృద్ధి చేసే ఆలోచన బాగానే ఉన్నా కూడా మరి ఆ విధంగా మాట్లాడటం పట్ల అంటే హిందూ సాంప్రదాయాల మీద ఆవిడకు అవగాహన లేక ఆ విధంగా మాట్లాడారా, లేదు అంటే దీంట్లో కూడా ఒక రాజకీయ కోణం ఏమైనా ఉండే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం గోవర్ధని, మన లియో వీక్షకులకు కూడా. ఈరోజు చంద్రబాబు గారు చేసినటువంటి ప్రకటన మీద షర్మిల గారు స్పందించడం జరిగిందండి. దళిత వాళ్ళు గుడులు నిర్మించమని ఎవరు అడిగారు, ఆర్ఎస్ఎస్ ఆదిలాగా చంద్రబాబు గారు మారిపోయారు అని చెప్పి ఆవిడ అంటాం కాకుండా టీటీడీ నిధులతో దళిత వాళ్ళని అభివృద్ధి చేయండి అని చెప్పి ఆవిడ అంటున్నారు. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు అంటే దళితులను దగ్గర చేసుకునేందుకు, కూటమికి దూరం చేసేందుకు ఈ మాటలు మాట్లాడారు ఆవిడ అనుకోవచ్చా, లేదు అంటే ఇప్పుడు నేను అన్నట్టు హిందూ సాంప్రదాయాల మీద ఆవిడ అవగాహన లేక మాట్లాడారంటారా? అసలు వీటన్నిటికన్నా ముందు షర్మిల తను ఇప్పటి వరకు తన వ్యక్తిత్వం భిన్నం జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు అందరూ కూడా. రెండు రాష్ట్రాల్లోనూ తర్వాత ఇద్దరు కూడా రాజశేఖర్ రెడ్డి బిడ్డలే అయినా ఇద్దరికి చాలా తేడా ఉంది. ఆలోచన విధానంలోనూ, రాజకీయ దృక్పథంలోనూ, తర్వాత ప్రజల్లో మమేకం అవటంలోనూ, సమాజం పట్ల అవగాహనలోనూ అనుకున్నారు. కానీ షర్మిల గారు అకస్మాత్తుగా తాను కూడా తానులో మొక్కనే అని ఇవాళ తనకు తనే రుజువు చేసుకుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్తారు. ఇప్పుడు నిజంగా షర్మిల గారు మాట్లాడిన మాటలు, ఆమెకి ఇప్పటి వరకు సీట్లు లేకపోయినా ఓట్లు లేకపోయినా తన వ్యక్తిత్వం అంటూ ఒకటి ఉంది, విశాలమైన దృక్పథంతో మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి సంకుచిత భావాలు లేవు ఆమెకి. తర్వాత ప్రజల్లో కూడా రాసుకొచ్చి చదవటమే కుదరని జగన్మోహన్ రెడ్డికి తనంతట తను ఆసుగా మాట్లాడగలిగిన శక్తి, అవగాహన ఉన్న షర్మిలకి చాలా తేడా ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె నేను కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా సంకుచిత భావాలు కలిగిన వ్యక్తిని అని తనకు తనుగా రుజువు చేసుకుంది. అనవసరపు దాంట్లోకి రింగులోకి ఆమె దూకింది. అసలు దళిత వాడల్లో దేవాలయాల ప్రస్తావన అసలు అక్కడ రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు. తర్వాత ఆయన రైట్ పర్సన్ అంటే ఆయన ఒక మతవాది అన్నట్టుగా మాట్లాడింది. ఇవన్నీ కూడా అనుచితంగా మాట్లాడిన మాటలే, అవగాహన మీరు అన్నట్టు అవగాహన లోపం వల్ల జరిగిన మాటలే. ఆయన మాట్లాడింది పేదల ఉన్న ప్రాంతాల్లో అన్నాడు అంతే, అది దళితులు అని అనలేదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే షర్మిల గారు ఒక మత ప్రబోధకురాలు భార్య, తర్వాత ఒక క్రైస్తవ మత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఇప్పుడు వరకు ఆమెను ఎవరు కూడా ఆ దృక్పథంతో చూడలేదు. ఆమె కూడా లడ్డు ఇప్పుడు కల్తీ జరిగిన విషయంలోనూ, అపచారం జరిగిన విషయంలోనూ సిబిఐ ఎంక్వైరీ చేయించాలని గవర్నర్ను కూడా వెళ్ళి కలిసింది. ఎందుకు అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఆమెకి హిందూ మతం మీద అభిమానం కన్నా అన్న మీద కష్టమే వెళ్ళిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఈ సంఘటనలు చూసిన తర్వాత. ఎందుకంటే ఆయన నిరకాటంలో పెట్టడానికి వెళ్ళింది తప్ప మతం మీద అభిమానంతో కాదు, అక్కడ ఏదో అపచారం జరిగిందన్న ఆదుర్ద లేదనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడిన మాటలో. ఎందుకంటే కొన్ని విషయాల్లో రాజకీయాల్లో మనం ఎక్కడికి ఉండాలో, ఏ సందర్భంలో మాట్లాడాలో, ఏ సందర్భంలో మాట్లాడకూడదో ముందు రాజకీయ నాయకులకి తెలిసి ఉండాలి. అందులోనూ ఆమె ఒక లౌకిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షురాలు విభాగానికి ఎంతో బాధ్యతాయుతమైన పోస్ట్ అది ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఓడిపోయి కూడా తిరిగి మళ్ళీ పునర్వైభవం పొందిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ని అందుకే గరికలతో పోలుస్తారు. ఎంత చెక్కినా అది పుట్టుకొస్తానే ఉంటుంది, ఒకసారి చెక్కితే ఇంకోసారి మొలుస్తుందని. కాంగ్రెస్ గడ్డి అని కూడా అంటారు దాన్ని, కొన్ని గడ్డి మొండిగా బతికే వాటిని. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ విశిష్టత ఉంది. ఎవరు ఎన్నిసార్లు ఓడిపోయినా, ఎన్నిసార్లు పరాభవాలైనా మళ్ళీ గెలవటం కూడా ఆ పార్టీలో ఉన్న అంతర్గత బలం అది. అలాంటి పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి నీ గౌరవాన్ని నువ్వు హుందాగా గనక ఉంటే ఆ పార్టీ ఒకనాటికి జీవం పోసుకునేది. కానీ ఇప్పుడు నీ అంతటి నువ్వు నీ నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నావు. దీని వలన ఒక లౌకిక పార్టీకి ఈమె అధ్యక్షురాలా అనే ఒక అనుమానం కూడా వచ్చేసింది. తర్వాత ఆమె భర్త అనిల్ ఒక మత ప్రచారకుడు. ఆయన ఎలాంటి భావన, భాష, భావజాలం ఉందో ఈమె కూడా అదే ఉందనిపిస్తుంది. నిజానికి ఈ అనిల్ ప్రమోషన్ కూడా అంతకుముందు కేఏ పాల్
క్రైస్తవ మతంలో చాలా విస్తృతంగా పలుకుబడి కలిగిన వ్యక్తి ఆయన. అయితే ఈయన రాజశేఖర రెడ్డి గారు ఇతన్ని రాజకీయంగా ఉపయోగించుకుని దళిత క్రైస్తవుల్ని ఆకర్షించడానికి ఒక ఆయుధంగా మలుచుకుని రాత్రికి రాత్రే కొన్ని లక్షల ఫ్లెక్సీలు తయారు చేయించి పిక్చర్లోకి తీసుకొచ్చి ప్రమోట్ చేశారు కేఏ పాల్ ని డౌన్ చేయడానికి. కేఏ పాల్ దగ్గర ఒక మంచి గుణం ఏముందంటే అతను మత ప్రచారానికి పిచ్చి లేదు అతనికి. అతను వ్యక్తిగతంగా ఏదన్నా ఫండ్స్ తెచ్చుకుని తన ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకుంటాడు. తర్వాత మత ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వచ్చిన నిధులు ఏమైనా ఉంటే కూడా, అంటే ఇప్పుడు హిందూ మతంలో హారతి పళ్ళెం పట్టుకెళ్ళినట్టే క్రైస్తవ మతంలో కూడా ఆ ప్రార్థన తర్వాత పళ్ళెం పట్టుకుని వెళ్తారు భక్తుల దగ్గరికి. భక్తులు విరాళాలు వేస్తారు, అది వాళ్ళు తీసుకుంటారు ఎవరైతే ఆ సభ నిర్వహించారు. కానీ కేఏ పాల్ దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే ఎక్కడ సభ నిర్వహించినా ఆ డబ్బుల్ని ఆ లోకల్ చర్చెస్ కే ఇస్తాడంట. ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఆ విధంగా. అట్లా ఇతన్ని దెబ్బతీసి, ఎందుకంటే తను పొలిటికల్ గా ఎప్పుడు ఎటు సైడ్ తీసుకున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మన సొంత మనిషి ఉండాలని అనిల్ ని ప్రమోట్ చేశారు. అనిల్ భార్య షర్మిల్ గారు. కాబట్టి షర్మిల్ గారు వాళ్ళ తను నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుందంటే జగన్మోహన్ రెడ్డి లాగానే క్రైస్తవ మతంలో పెరిగింది కాబట్టి ఆ సంకుచితమైనటువంటి ఆలోచన ఉందని తెలిసింది. తర్వాత అనిల్ భావజాలాన్ని కూడా ఇవాళ అనుకోకుండానే బయట పెట్టింది. అసలు ఇంకోటి ఏంటంటే అవి ఆ దళిత వాడల్లోనూ పెట్టాలని ప్రపోజల్ ఆయన అనలేదు, పేదల ఉండే ప్రాంతాల్లో. ఇప్పుడు ఆమె కూడా ఒక మతానికి చెందిన వ్యక్తి, ఆ మతానికి చెందిన వ్యక్తి అయి వాళ్ళు జెరూసలేం వెళ్తున్నారు. ఇప్పుడు హిందూ మతానికి బాగా పెద్ద దేవాలయం లేకపోతే ఒక సంస్థ ఏదైనా ఉందంటే తిరుపతి దేవస్థానం. కానీ ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు తిరుపతి వెళ్ళటం కూడా కష్టం. ఇప్పుడు అట్లాగే ముస్లిం మతస్థులు వాళ్ళు మక్కాకి వెళ్తారు. మక్కాకి వెళ్ళటానికి ప్రభుత్వం విమానంలో వెళ్ళటానికి కూడా సబ్సిడీ కూడా ఇస్తుంది. మరి తిరుపతి వెళ్ళటం కూడా ఈ వేదలకు కష్టమైన సందర్భంలో ఆయన 4-5 ఊళ్ళకి ఎక్కడన్నా ఒకసారి ఒక దేవాలయాన్ని నిర్మించమని చెప్పాడు. అది కూడా ప్రభుత్వ నిధులతో నిర్మిస్తానని అసలు ఆయన మాట్లాడలేదు. ఒక సలహా మాత్రం ఇచ్చాడు తిరుపతి దేవస్థానానికి. తిరుపతి దేవస్థానం ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా సరే అది స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక మత సంస్థ, ఒక హిందూ మత దేవాలయం. ఇది దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రఖ్యాతి ఉంది, కీర్తి ఉంది, దానికంటూ ఒక గుర్తింపు ఉంది. దాని లడ్డూ కూడా గుర్తింపు ఉంది, ఒక జియో ట్యాగ్ అంటారు చూసారా, అలాంటి ప్రత్యేకత కలిగినటువంటి గుడిలో ఈ ముఖ్యమంత్రులుగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆ నిధుల గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఒక సలహా దేవాలయాలు నిర్మించమన్నాడు తప్ప ఇంకేమి ఇతరత్ర ఉపయోగించమని రోడ్లు వేయమని. అది కూడా ప్రభుత్వం డబ్బుతో నిర్మిస్తాము షర్మిల గారు క్వశ్చన్ చేశారు. అదే అన్న ఆయన అనలేదు. ఆధ్యాత్మికంగా ఈ సంస్థ పాటుపడుతుంది కాబట్టి దేవాలయాలు నిర్మించమని సలహా చెప్పాడు. నిర్మిస్తారో లేదో అనేది అది తిరుమల తిరుపతి పాలక మండలి నిర్ణయానికి వదిలేశాడు అంతే తప్ప ఆయన నిర్మించమని అనలేదు. కాకపోతే ఒకటి చెప్పాడు, ఇతర రాష్ట్ర రాజధానుల్లో తిరుపతి దేవస్థానం గుడులు కట్టడానికి ఏదైనా స్థలాలు ఇవ్వమని నేను కూడా లేఖలు రాస్తాను అన్నాడు. ఎందుకంటే తిరుపతి దేవస్థానం కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎంటిటీ గొప్పది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాస్తే అవతల రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థ మాత్రమే, ఒక ప్రభుత్వ హోదా దానికి లేదు. కాబట్టి అందుకు అడిగాడు ఆ స్థలాన్ని ఇప్పించడానికి. ఈయన లెటర్ రాస్తాడు, ఇస్తారో ఎవరో మళ్ళీ ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఆ క్యాబినెట్ల నిర్ణయానికి వదిలేశారు. ఇప్పుడు ఈయన అసలు ఇందులోకి ఎందుకు దూకింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. తర్వాత వక్రీకరించింది, ఆయన చెప్పిన భావనను కూడా వక్రీకరించింది. తర్వాత దళితుల్ని పూజారులుగా పెడతారంటే ఈమెకు తెలియదేమో, దళితుల్ని ఇంతకు ముందే చాలా సార్లు పూజారులుగా నియమించాలని తిరుపతి దేవస్థానం ఇనిషియేషన్ తీసుకుంది పెట్టింది కూడా. దళితులు చాలా దేవాలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు. ఆమె ఇప్పుడు వచ్చి ఈమె దళిత ఉద్ధారకుల్లాగా మాట్లాడుతుంది. ఆ స్థాయిని హిందూ మతం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఎప్పుడో దాటి ముందుకు వచ్చేసారు. ఆ ఇతర మతస్థులను కూడా ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి లోపలికి రమ్మని చెబుతున్నారు కదా. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఇతర మతస్థుల్ని మా దేవాలయాల్లోకి రాకూడదని నిషేధం చేయలేదు కదా. అది డిక్లరేషన్ కూడా, ఎందుకంటే అక్కడ ఉండే ఆచారాలని సంప్రదాయాల్ని పద్ధతుల్ని గౌరవిస్తామనే ఒక వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి. ఇది ఒక ప్రత్యేకమైన ప్రదేశం. తెలియపోతే వాళ్ళు కొందరు షూస్ వేసుకెళ్తారు, చెప్పులు వేసుకెళ్ళిన కూడా చూసాం మనం. ఇక్కడ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా ధ్వజస్తంభం దగ్గర చెప్పులు వేసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, వెళ్ళాడు. మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అవి తెలియాలి కదా, సాంప్రదాయాలు అవన్నీ కూడా. అదే డిక్లరేషన్ అప్పుడు చెప్తారు, అయ్యా మీరు పాదరక్షలు వదలాలి, తర్వాత మీరు పైన క్యాపులు అలాంటివి పెట్టుకోకూడదు. కొన్ని ఉంటాయి అక్కడ దేవాలయ సాంప్రదాయాలు, కొన్ని వందలేళ్ళుగా వస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా షర్మిల్ గారు ఈయన్ని రాంగ్ సైడ్ రబ్ చేసి మీరు అన్నట్టు దళిత క్రైస్తవ ఓటు
ఓట్లని కన్సాలిడేట్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుందా, లేకపోతే ఈ విధంగా దళితుల్ని వేరు చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టుగా ఒక పేదలు అన్నాడు కానీ దళితులు అనలేదు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ స్వార్థం ఏం కనపడుతుందంటే దళిత వాడల్లోకి క్రైస్తవ ప్రచార సంస్థలు దూసుకెళ్లిపోతున్నాయి. ఇప్పుడు కనుక అక్కడ ఏదన్నా దేవాలయాలు కడితే వాళ్ళ మత ప్రచారానికి అడ్డం వస్తుంది అన్న భావనలో ఆమె బయటపడిందా? ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న చిన్న పల్లెల్లో కూడా 2-3 రకాల క్రైస్తవ చర్చిలు నిర్మిస్తున్నారు వివిధ సంఘాల వాళ్ళు. తర్వాత అంత ఫండ్స్ ఇక్కడికి ఎట్లా వస్తున్నాయో ఎవరికి అర్థం కాదు. మరి అట్లాంటప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారు కనుక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయితే ఈ క్రైస్తవ మత ప్రచారానికి వస్తున్న నిధుల మీద నిఘా పెట్టండి అని ఆయన అన్నాడా? ఇప్పుడు అనలేదు కదా. వస్తున్నాయి అన్ని ముఖ్యమంత్రులు చూస్తున్నట్టు ఆయన చూస్తున్నాడు. ఎందుకు ఒక మతం గురించి మనం ఎందుకు మాట్లాడాలి, మనం అందరికీ సంబంధించిన వ్యక్తులం కాబట్టి అని. అదే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు అనగలడు. కాబట్టి ఆయన ఒక అందరికీ చెందిన వ్యక్తిగానే మాట్లాడుతున్నాడే తప్ప ఒక మతానికి చెందిన వ్యక్తిగా, ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా మాట్లాడట్లేదు. ఇవాళ షర్మిల గారు తన వ్యక్తిత్వాన్ని తనే దెబ్బతీసుకున్నదేమో అనిపిస్తుంది నాకైతే. మీరు ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే హిందువులకు వ్యతిరేక అని ఒక ముద్ర ఉండింది. సో ఇప్పుడు ఈవిడ మాట్లాడిన మాటల ద్వారా మళ్ళీ హైకమాండ్ కూడా ఒక పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో హైకమాండ్ కూడా దీనిపైన సీరియస్ అయిపోయింది అని అంటున్నారు. ఏంటి మరి హైకమాండ్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, నేను నా జర్నలిస్టిక్ కెరీర్ లో కూడా నేను ఎక్కువ కాంగ్రెస్ పార్టీ కవర్ చేసే పార్టీని. ఆ పార్టీ వాళ్ళల్లో కూడా అటువంటి భావన ఏమి ఉండదు. అలా మత దృక్కోణంలో వాడు చూడరు. వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ కావాలనుకుంటారు. చెన్నారెడ్డి గారు అయితే ఇంకో మాట అనేవాడు, మేమన్నా పిచ్చాళ్ళమా, ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారని మాకు తెలీదా, హిందువుల ఓట్లు వదిలిపెట్టి మైనార్టీ ఓట్ల కోసం వెంపర్లాడితే మేము గెలుస్తామా అని ప్రశ్నించేవాడు ఆయనే. అవును కదా. అట్లాంటిది అలాంటి రాజనీతిజ్ఞులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి దృక్పథంతో మాట్లాడరు. నిజంగానే ఇప్పుడు అనవసరం అసందర్భంగా ఈ విషయాన్ని కెలికింది కాబట్టి బహుశా పార్టీ అధిష్టానం కూడా ఈమెకి హెచ్చరించి ఉండొచ్చు. మనం ముందు పార్టీ అక్కడ బలపడాల్సింది పోయి నువ్వు ఇట్లాంటి అంశాల్లోకి ఎందుకు తలదూరుస్తావు, మతానికి సంబంధించిన అంశాల్లోనూ. ఇప్పుడు ఏదైనా ప్రతిష్ట కోల్పోయింది ఎవరైనా ఉన్నారంటే షర్మిల. ఇప్పుడు ఈ మాటల ద్వారా చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడలేదనేది అందరికీ కనపడుతుంది. ఈ మొత్తంగా వక్రీకరించేసింది. అంటే ఆమె ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారు నోటి ద్వారా చెప్పిస్తానికి ప్రయత్నించింది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ సందర్భంలో కూడా ఆయన అసందర్భ మాట మాట్లాడాల. ఆయన చాలా హుందాగానే మాట్లాడాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే దేవాలయాలు కట్టడం వలన పేదల్లో ఉండేటువంటి మత సంబంధమైన ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి దగ్గరగా ఆ దేవాలయాలు ఉండటం వలన తిరుపతి దాకా వెళ్ళి ఖర్చు దూరాభారం తగ్గుతుంది వాళ్ళకి అనే ఉద్దేశమే తప్ప అదేదో హిందూ మతాన్ని ప్రచారం చేయడానికి దేవాలయాలు కడితే ఆయనకు వచ్చే లాభం అయితే ఏం లేదు. అదే ఇప్పుడు తిరుపతి దేవస్థానం చెప్పుకోవడానికి ఉంటుంది, మేము ఆధ్యాత్మికంగా ఇదిగో ఇన్ని దేవాలయాలు కట్టాం, ఇన్ని విద్యాలయాలు కట్టాం, ఇన్ని వైద్యశాలలు కట్టాం, ఇన్ని అనాథ శరణాలయాలు కట్టాం, ఇన్ని గోశాలలు కట్టాం, ఇంత వృద్ధాశ్రమాలు కట్టాం, అవన్నీ చేస్తుంది అని. అసలు ఇప్పుడు తిరుపతి దేవస్థానం చేసే సేవలో బహుముఖం. వాళ్ళకి నిధులు ఉన్నాయి, ఆలోచన విధానం ఉంది, చేస్తుంది. అందులో ఒక మతానికని కూడా లేదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలోనే క్రైస్తవులు దేవస్థాన టీటీడీ చైర్మన్లుగా కూడా నియమితులయ్యింది మనం చూసాం కదా. తర్వాత ఇప్పుడు ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కువైపోయి అక్కడ అన్య మత ప్రచారం జరుగుతుందని తీస్తున్నారు తప్ప వాళ్ళు కనుక మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతే కూడా ఎవడేమనేవాడు కాదు. కానీ ఆ క్షేత్రంలో అన్య మత ప్రచారం చేస్తున్నారని వాళ్ళని వేరే శాఖలకు పంపే పని చేస్తున్నారు. అది చెప్పాల్సింది. మీరు అన్య మతస్థులు ఆ దేవాలయం మీరు జీవన ఉపాధి పొందుతున్నందుకు సంతోషించండి. మీ మత ప్రచారాన్ని తిరుమల లాంటి క్షేత్రంలో చేయొద్దు. మీరు ప్రైవేట్గా ఆదివారం సెలవులు వస్తాయి, మీ చర్చిలోకి వెళ్ళి లేకపోతే ఇంకోసాటికో వెళ్ళి ప్రార్థనా మందిరాల దగ్గర చేసుకోవచ్చు. అది చెప్తే బాగుండేది. షర్మిల గారు ఏంటంటే ఆ అనవసరపు విషయాల్లోకి తలదూర్చి తను ఇమేజ్ దెబ్బ తీసుకుంది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.